హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ పేటీఎం కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక నోటిఫికేషన్కి చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు మంత్లీ 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు పేటీఎం కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 12 hours అయితే ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. గైస్, ఇక కంపెనీ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు ఇంటర్న్షిప్ టైప్ జాబ్స్ అనమాట. సో మీరు ఇంటర్న్షిప్కి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఈ యొక్క పేటీఎం కంపెనీ గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం పేటీఎం యాప్ని అయితే మనం డిఫరెంట్ సెక్టర్స్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అంటే సో మనీ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అండ్ అలాగే రీఛార్జ్కి సంబంధించి, మొబైల్ రీఛార్జ్కి సంబంధించి, అండ్ అలాగే సో టీవీ రీఛార్జ్కి సంబంధించి ఇలా డిఫరెంట్ సెక్టర్స్లో అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, చూడండి, మనకు వర్క్ క్లోజ్లీ విత్ ద రీజియన్స్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ కంటెంట్ టీమ్ టు డెవలప్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్స్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ పేటీఎం ఇన్సైడర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి ఇక బిజినెస్ డెవలప్మెంట్ అండ్ అలాగే కంటెంట్ టీమ్స్తో కలిసి ఇక డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్స్ అయితే మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక పేటీఎం ఇన్సైడర్ ఈవెంట్స్కి సంబంధించి మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్స్ అయితే మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు ఇంప్లిమెంట్ ప్లాట్ఫామ్ ఈమెయిల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లాన్స్ ఫర్ ఈవెంట్స్ అండ్ కేటగిరీస్ అండ్ పేటీఎం ఇన్సైడర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక ఈమెయిల్కి సంబంధించి కావచ్చు, అండ్ అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ ప్లాన్స్కి సంబంధించి మీరైతే సో ఇక కంటెంట్ టీమ్స్తో కలిసి, అలాగే బిజినెస్ డెవలప్మెంట్ టీమ్స్తో కలిసి సో ఇక డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్లాన్స్ చేసేసి ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ట్రాక్ అండ్ రిపోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్స్ ఫర్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంప్లిమెంట్ వేరియస్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫర్ కంటిన్యూడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు డిఫరెంట్ టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తూ ఇక ఈవెంట్స్కి సంబంధించి మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్స్ అయితే సో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్కర్స్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి 100% ఏ కంపెనీ వాళ్ళైనా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 1 week or 2 weeks వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే గైస్, మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎటువంటి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ మీరు డే షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు అప్లై నవ్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ చూడండి సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇలా అప్లికేషన్ ఫామ్ ఉంటుందన్నమాట. ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుందన్నమాట. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ అలాగే మొబైల్ నెంబర్, కరెంట్ కంపెనీ, ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే సో ఏ కంపెనీలో వర్క్ చేస్తారో అది మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కావచ్చు, లేదంటే గిట్ హబ్ కావచ్చు, అదర్ వెబ్సైట్స్ లింక్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ యొక్క లింక్స్ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇఫ్ షార్ట్ లిస్టెడ్ కెన్ యూ జాయిన్ ఇమీడియట్లీ ఆర్ వితిన్ 7 days అని అయితే అడుగుతున్నారు. గైస్ మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే ఇమీడియట్గా అంటే వితిన్ 7 daysలోనే మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతారని అయితే అడుగుతున్నారు. సో ఇది అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అలాగే ఆర్ యూ కంఫర్టబుల్ ఫర్ 4 months ఫర్ ఇంటర్న్షిప్ అనేది అడుగుతున్నారు. సో 4 months మీరు ఇంటర్న్షిప్గా వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఇంటర్న్షిప్ టైప్ జాబ్స్ అనమాట. వన్స్ ఈ యొక్క ఇంటర్న్షిప్ 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీగా వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పర్చేసింగ్ ఎనీ కోర్స్ కరెంట్లీ కెన్ యూ గెట్ ఎన్ఓసి ఫ్రమ్ యువర్ కాలేజ్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఎందుకంటే చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే మీ గురించి అయితే మీరు ఇక్కడ సో ఎలాబరేట్ చేస్తూ మీ అబౌట్ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.